నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. మదిర గ్రామానికి చెందిన షేక్ గౌసియాకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా నందిగామ టీవీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ గౌసియాకు తల్లిదండ్రులు లేరని, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని, పెళ్లి ఖర్చుల కోసం తాను దాతల నుంచి సేకరించిన నగదును గౌసియాకు అందజేస్తున్నానని తెలిపారు. మ్యారేజ్ ఫిక్స్ అయితే అబ్బాయి ఏమో కట్నం లేకుండా పత్యాడికి చెందిన అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవరో చెప్పారంట బీజేపీ సైదా కొద్దిగా ఇలాంటి వాడికి సహాయం చేస్తారని చెప్తే నా దగ్గర వచ్చింది అమ్మాయి. నిన్నంతా నేను మన పెద్దల దగ్గర తిరిగి ఒక 10,000 వసూలు చేసి అమ్మాయికి ఇస్తున్నాను. ఇది జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళకు సహాయం చేయడం నాకు మొదటి నుంచి అలవాటు. దాదాపు ఇప్పటికీ ఒక 10-15 మందికి నేను ఇలా సర్వీస్ చేసి వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. మైలవరం మండలం చంద్రగూడెం గ్రామ పంచాయతీ శివారు జంగాలపల్లి, సబ్జాపాడు గ్రామాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మంగళవారం పర్యటించారు. ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వచ్చి ఇళ్ళని ఆగమైనాయి కదా చూడటానికి వచ్చాం. ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఒక్కొక్క ఇల్లు ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. మేము పరిహారం ప్రభుత్వం నుంచి వచ్చినట్టు చూద్దాం. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? పెన్షన్ వస్తుందా? 1వ తారీఖు ప్రతి నెల ఇస్తున్నారు 4,000. మీకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేది అట్లాగే. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అడ్డగోలుగా 1,000 కోట్లు సంపాదించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆయన మంగళవారం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మాజీ సీఎం వైఎస్ పాలనలో హైదరాబాద్లో సైతం సుబ్బారెడ్డి అక్రమ ఆస్తులు కూడగట్టారన్నారు. ఇటీవల ఆ ఆస్తులనే హైడ్రా సీజ్ చేసిందని, పదవులను అడ్డం పెట్టుకుని సుబ్బారెడ్డి 1,000 కోట్లు ఆర్జించారని దుయ్యబట్టారు. కోట్లాది రూపాయల దందా, 100 కోట్ల రూపాయల దందా విశాఖపట్నంలో కావచ్చు, రుషికొండలో కావచ్చు, మరి విల్లాలు కావచ్చు, పెబుల్ బీచ్ టవర్స్ కావచ్చు, కోట్లాది మధ్య పర్చేజ్ అగ్రిమెంట్లు కావచ్చు, దగ్గర 8 నుంచి 12 కోట్లు ఉన్న విల్లా కావచ్చు, అట్లాగే విశాఖలో అత్యంత ఖరీదైన రుషికొండ, పరవాడ, తగరవలస, అట్లాగే గుంటూరు జిల్లా తాడేపల్లిలో మరి అక్కడ అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి డైరెక్షన్లో, వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లో విశాఖ, విజయనగరం, రాజమహేంద్రం, విజయవాడ, కృష్ణలంక, గుంటూరు జిల్లా తాడేపల్లి, ఇంతే కాకుండా హైదరాబాద్లో గచ్చిబౌలిలో వైవి సుబ్బారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడుగా ఏదైతే 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలని తెలంగాణలో, హైదరాబాద్లో సర్వే నెంబర్లు మార్చి విల్లాలు కట్టి అమ్ముకున్నాడో, అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకున్నాడో, ఏదైతే హైడ్రాలో సీజ్ చేయబడ్డాయో, ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టి అక్రమంగా దోచుకున్న ఆస్తులన్నీ కూడా ఇవాళ బట్టబయలు అవ్వాలి. ఈ చిన్న పన్నే కాదు, ఇటువంటి దొంగలందరినీ కూడా అడ్డం పెట్టుకొని హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయనగరంలో, అట్లాగే తాడేపల్లిలో అడ్డగోలుగా 100,000 కోట్ల ఆస్తులు దోచుకొని ఇవాళ వీళ్ళు ప్రజానాయకులుగా, పార్లమెంట్ సభ్యులుగా, రాజకీయ నాయకులుగా ఇవాళ వైసీ. నందిగామలో దొంగల బీభత్సం తీవ్ర దుమారం లేపింది. నందిగామ స్కూల్ రోడ్లో నివాసం ఉంటున్న ఎర్రంరెడ్డి శ్రీనివాసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. గృహప్రవేశం చేసిన ఇంటిలో నిద్ర చేయడానికి వెళ్లిన క్రమంలో ఈ చోరీ జరిగినట్లుగా తెలుస్తుంది. కేజీ బంగారం, 6 లక్షల నగదు దోచుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలో దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగ్గేపేటలో గుప్త నిధులున్నాయన్న స్థానికుల మాటలు కలకలం రేపుతున్నాయి. స్థానిక పాత శివాలయం సమీపంలోని ఓ ఇంట్లో లంగబిందెలు ఉన్నాయంటూ అర్ధరాత్రి రహస్యంగా తవ్వకాలు చేపట్టారు. హైదరాబాద్కు చెందిన పూజారితో ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు తవ్వకాలు జరిపిన వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
జిల్లాలో గోవధ నిషేధం, జంతు సంక్షేమ చట్టాలను అమలు చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడారు. గోవధ నిషేధ చట్టాల అమలులో వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అన్నారు. గోవుల అక్రమ రవాణా, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. When it comes to the guidelines, so under the slaughter rules 2001, no cattle of less than 3 months of calf should be slaughtered, and no pregnant animal should be slaughtered. And before slaughtering, proper health check should be done, and it should be verified by the municipal veterinary officer. So all these guidelines are being followed. If there are any violations, any illegal transportation or illegal slaughtering is observed, the district administration will take very stringent action, and those who are the violators will be put behind the bars. So now at this juncture, I request everyone to follow the guidelines and follow the instructions given by the district administration, and ensure that no రోజు రోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, వడగాలులకు జనం అల్లాడుతున్నారు. గత 5 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లాలో ఉపాధి హామీ కూలీలు, అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు ఎండ వేడికి మాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత తట్టుకోలేక వివిధ గ్రామాల నుంచి పనుల నిమిత్తం వచ్చిన ప్రజలంతా చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నారు. నందివాడ మండలం రుద్రపాకలోని చేపల చెరువులో విజయ్ 40 సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఘటన చోటు చేసుకోగా చెరువు యాజమాన్యులు సమాచారం ఇవ్వకుండా నేరుగా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. చెరువు వద్ద ఎవరో కావాలని విజయ్ను హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రి వద్ద మిన్నెంటయ్యాయి. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.